ఓం నమో మహద్భ్యో గురుభ్య. మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి రఘువంశపురాజుల యొక్క చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం. రఘువంశ మహాకావ్యంలో దిలీప చక్రవర్తి యొక్క వర్ణన చేసుకుంటున్నాం. ఆయన యొక్క విశేషాలు, ఆయన ఎలాంటివాడో, ఆయన రూపం ఎలాంటిదో, మరి ఆయన యొక్క ప్రతాపాలు ఎలాంటివో, శౌర్యం ఎలాంటిదో కూడా చెబుతూ ఉన్నాడన్నమాట. సర్వాతిరిక్త సారేణ సర్వతేజో విభావినా స్థిత సర్వోన్నతేనోర్వీం క్రాంత్వా మేరురివాత్మనా. సర్వాతిరిక్త సారేణ, సమస్త ప్రజలేక సమస్త ప్రాణుల కంటే కూడా అతిరిక్త గొప్పదైనటువంటి సారేణ బలము కలిగినటువంటిది ఆ దిలీపుని యొక్క రూపం, ఆకారం. సర్వాతిరిక్త సారేణ అని సమస్త ప్రాణులను అధిగమించినటువంటి అధిక బలము కలిగినటువంటిది ఆయన యొక్క శరీరం. సర్వతేజోభిభావినా, ఆయన యొక్క శరీర తేజస్సుందే సమస్త ప్రాణుల యొక్క తేజస్సును అధిగమిస్తూ తిరస్కరిస్తూ ఉంటుందట, తృణీకరిస్తూ ఉంటుందట. అంటే అంత గొప్ప కాంతి కలిగినటువంటి వాడన్నమాట దిలీపుడు. స్థిత సర్వోన్నతేనోర్వీ, ఏ విధంగా ఉన్నా అంటే మేరు పర్వతంలాగా ఉన్నాడట. మేరు పర్వతం భూమి నుంచి ఆకాశం వరకు ఏ విధంగా వ్యాపించి ఉంటుందో ఆ విధంగా ఈ దిలీపుడు బలం విషయంలో కానీ, కాంతి విషయంలో కానీ, ఉన్నత విషయంలో కానీ ఆ మేరు పర్వతాన్ని మరి పోలి ఉన్నాడు, ఆశ్రయించి ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. అంత గొప్ప భూమిని ఆక్రమించి ఉన్నాడు. అంటే భూమి నుంచి మేరు పర్వతం చాలా ఎత్తులో ఉంటుంది కదా, ఆ విధంగా అన్నమాట. అంటే ఇతడు చాలా ఉన్నతుడు, కాంతిమంతుడు, బలవంతుడు అని చెప్పడం అన్నమాట. దాని తర్వాత ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞయా సదృశాగమ, ఆగమై సదృశారంభ, ఆరంభ సదృశోదయ. అతని యొక్క ఆకారం మేరు పర్వతంలాగా ఉందని చెప్పిన తర్వాత ఆకార సదృశ ప్రజ్ఞ, అంత గొప్ప ఆకారానికి సమానమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు, తెలివి కలిగిన వాడట. ఎవరు? దిలీపుడు. ప్రజ్ఞయా సదృశాగమ, ఆ తెలివికి సాటి అయినటువంటి ఆగమ అంటే శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానం కూడా అతనికి మెండుగా ఉన్నది. అంటే ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు చూడండి. ఆకారం ఏమో పెద్దది, మరి తెలివి మాత్రం శూన్యమని. ఆ విధంగా కాకుండా ఆకారానికి తగినటువంటి గొప్ప తెలివి కలిగిన వాడు ఆ దిలీపుడు. మరి ఒట్టి తెలివి ఉంటే ఉపయోగం ఏముంది? దానికి తగినటువంటి శాస్త్రజ్ఞానాన్ని కూడా సంపాదించాలి. అదే చెప్తున్నాడు. ప్రజ్ఞయా సదృశాగమ, ఆ తెలివికి సాటి అయినటువంటి శాస్త్రజ్ఞానం కూడా ఉన్నదన్నమాట. ఆగమై సదృశారంభ, ఒక శాస్త్రజ్ఞానం ఉంటే ప్రయోజనం ఉన్నది. దాని తర్వాత ఆ శాస్త్రజ్ఞానంతో సాటి అయినటువంటి ఆ పనిని ఆరంభ అంటే పని కూడా ఉండాలన్నమాట. అంత గొప్పగా చదువుకున్నాడు, సమస్త శాస్త్రాలను అధ్యయనం చేశాడు. మరి ఆ విద్యకు తగినటువంటి అతడు కర్మలను ఆచరించుటలేదు అని అనకుండా ఆ విద్యలకు తగినటువంటి సాటి అయినటువంటి కర్మలను కూడా అతడు చేస్తూ ఉన్నాడు. ఆగమై సదృశారంభ, మరి అంత గొప్ప పనులు చేస్తూ ఉంటే మరి ప్రయోజనాలు కలుగుతున్నాయా అంటే కలుగుతున్నాయట. ఆరంభ సదృశోదయ, ఆ పనికి తగినటువంటి ప్రయోజనం కూడా
కలిగి ఉన్నాడట ఆ దిలీప్ చక్రవర్తి. అంటే ఏమిటి? ఆకారానికి తగినటువంటి తెలివికి తగినటువంటి శాస్త్రజ్ఞానము, శాస్త్రజ్ఞానానికి తగినటువంటి పనులు, ఆ పనులకు తగినటువంటి ప్రయోజనాలు కూడా దిలీపుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పాడు. దాని తర్వాత ఇంకా అతని యొక్క వర్ణం చెప్తున్నాడు. భీమకాంతై నృపగుణై సబూవోపజీవినాం అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవః. మరి దిలీప్ చక్రవర్తిని సముద్రునితో పోలుస్తూ ఉన్నాడు. సముద్రుని దగ్గరికి అక్కడ అతడు యాదహ అంటే ఏమిటంటే మొసళ్ళుంటాయి అని చెప్పేసి చాలామంది సముద్రుణ్ణి సమీపించరు మొసళ్ళ కోసం భయపడి. కాకపోతే సముద్రంలో రత్నాలు ఉంటాయి కదా, ఆ రత్నాల కోసం సముద్రుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఏమిటి? ఆ దిలీప చక్రవర్తిని ఆయనతో పోలుస్తున్నారు అంటే ఇతని యొక్క మంచి గుణాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు అతని దగ్గరకు వెళుతూ ఉన్నారు. అతనిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ భీమ, ఆ భయాన్ని కలుగు చేసేటటువంటి, శత్రులకు భయాన్ని కలుగు చేసేటటువంటి లక్షణాలు కలిగిన వాడు కదా, అందువల్ల అతన్ని శత్రువులు సమీపించుటలేదు అంటున్నాడు. ఇక్కడేమిటంటే మామూలుగా యాదహ అంటే జల జంతువులు, రత్న అంటే రత్నాలు. సముద్రంలో జల జంతువులు ఉంటాయి, రత్నాలు ఉంటాయి. ఆ విధంగా సముద్రం వలె అతడు అదృశ్యశ్చ జయింపరాని వాడును. ఆ జల జంతువుల కోసం భయపడి సముద్రం దగ్గరికి చాలామంది వెళ్ళరు కదా, ఆ విధంగా ఈ దిలీప్ చక్రవర్తిలో ఉన్నటువంటి ఈ శత్రువులకు భయాన్ని కలుగు చేసే గుణాలు ఉన్నందువలన శత్రువులు అతని దగ్గరికి వెళ్ళలేరు. ఏ విధంగా జలజంతువులకు భయపడి సముద్రం దగ్గరికి వెళ్ళరో అదేవిధంగా భయంకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆ దిలీప్ చక్రవర్తి దగ్గరకు శత్రువులు వెళ్ళరు. కానీ ఆశ్రయించిన వాళ్ళు, మరి సముద్రాన్ని ఆశ్రయించిన వాళ్ళు సముద్రంలో ఉన్నటువంటి రత్నాల కోసం వెళ్ళినట్లుగానే దిలీప చక్రవర్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ దిలీప చక్రవర్తిలో ఉన్నటువంటి మంచి గుణాలను చూసి వెళతారు అన్నమాట. ఈ విధంగా చాలా మంచి శ్లోకం చెప్పాడు. దాని తర్వాత రేఖామాత్రం అపిక్షున్నాత్ ఆమనోర్వర్త్మన పరం నవ్యతీయు ప్రజాస్తస్య నియంతుర్నివృత్తయః. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణామన్నాం. ఈ సూర్యపుత్రుడైనటువంటి ఒక మనువు ఉన్నాడు, అతని వంశంలో దిలీపుడు పుట్టాడు అని చెప్పున్నాం కదా, అదే అంటున్నాడు ఇక్కడ. రేఖామాత్రమపిక్షున్నాత్ ఆమనోర్వర్త్మన పరం. ఆ మనుకాలము నుండి మరి జరుగుతూ ఉన్నటువంటి ఆ మనువు ఏ విధంగా ఈ రాజ్యపాలన క్రమ పద్ధతిలో చక్కగా చేస్తున్నాడో ఆ విధంగా దిలీప చక్రవర్తి కూడా రాజ్యపాలనకి ఎక్కడా కుంటుపడకుండా చేస్తున్నాడట. ఇక్కడేమిటంటే ఈ బండి చక్రపు యొక్క అంచు యొక్క వ్యాపారం, నేమి వృత్తయ అంటే, నేమి అంటే చక్రాలు, ఆ వృత్తయ అంటే చుట్టూ ఉన్నటువంటి ఒక ఇనుపతో తయారు చేయబడినటువంటి ఉంటుంది కదా, అవి ఏ విధంగా ఆ మార్గానికి అటు ఇటు పోకుండా రథ మార్గానికి క్రమంగా పోతాయో, మరి రథసారథి బాగా ఉంటే బండి చక్రాల యొక్క అంచులు కూడా క్రమంగా పోతాయన్నమాట. రాజ్యపాలన బాగుంటే మరి పూర్వీకులు పాలించినటువంటి మార్గంలోని, అంటే మంచి మార్గంలోనే రాజ్యపాలన జరుగుతుంది అని ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. రేఖామాత్రమపి క్షుణ్ణాత్, బాగా నలిగినటువంటి రథమార్గం
ఆ బండి చక్రాల యొక్క ఆ మార్గం బాగా నలిగితే, అది మార్గంగా ఉంటే అదే బాటలో చాలామంది బళ్ళు పోతూ ఉంటాయి. రోడ్డు బాగుందనుకోండి, రోడ్డు అప్పుడే రాళ్ళు మట్టితో వేసినటువంటి రోడ్డు బాగా అణిగితే, అనేక వాహనాలు పోతుంటే బాగా అణిగితే ఆ మార్గంలో అనేక వాహనాలు మరలా పోతాయి. ఇప్పుడు దిలీపుడు కూడా ఆ మనుకాలం నుండి వస్తున్నటువంటి పాలనను ఏమాత్రం తప్పకుండా సక్రమైనటువంటి పద్ధతిలో అతడు చేస్తున్నాడు. మరి ఆ రేఖామాత్రం అప్పి అంటే ఈ ఆచార పద్ధతిని మరి ఈ ప్రజలు కూడా మేరడం లేదన్నమాట. అంటే మన కాలంలో ఏ విధంగా ప్రజలు నడుచుకున్నారో దిలీపుని కాలంలో కూడా ప్రజలు అదే విధంగా నడుచుకుంటున్నారంటే, అదే విధంగా నడుచుకుంటున్నారంటే అర్థం ఏంటి? బాగా పరిపాలన చేస్తే వాళ్ళను బాగా పుత్రుల్లాగా చూస్తే, వాళ్ళు కూడా రాజును తండ్రిలాగా చూస్తూ ఆయన యొక్క మాటను జవదాటకుండా నడుచుకుంటారన్నమాట. ఈ విధంగా రేఖామాత్రం అపిక్షున్నాత్ ఆమనోర్వర్త్మన పరం నవ్యతీయు ప్రజాస్తస్య నియంతుర్నివృత్తయః. హరి ఓం తత్.